ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు రాజబాబయ్య గారు, అలాగే స్టీఫెన్ రాజయ్య గారు, సంఘ పెద్దలు, సంఘములకు అంతటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఎస్సీ పెంతెకోస్తు ప్రేయర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఇందాక ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి దర్శనం మీతో పంచుకొని నేను వాక్యంలోనికి వెళతాను. ప్రైజ్ ది లార్డ్. ఒక మహిమైనటువంటి వస్త్రమును పిండగా మందిరము పైగా కప్పబడి ఉండటం దేవుడు నాకు చూపించాడు. చదవబడి దేవుడు నామమున ప్రభువా, ఏమిటి ఈ యొక్క ప్రత్యక్షత యొక్క మర్మం అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు తెలియపరిచినటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు అంటూ ఉన్నాడు, యెషయా ప్రవక్త ఏ విధముగా మందిరమునికి వెళ్ళినప్పుడు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువును, ఆయన ధరించినటువంటి వస్త్రమును కూడా చూశాడట. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని మాత్రమే కాదు, ఆయన ధరించినటువంటి వస్త్రము దేవాలయం అంతా కూడా నిండుకొని ఉండుట ఆయన దర్శనంలో చూశాడట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఏమిటి ఈ ప్రత్యక్షత యొక్క భావము అని చెప్పి ప్రభు సన్నిధిని అడిగితే ప్రభు అంటూ ఉన్నాడు, అలనాడు యేషావు యొక్క వస్త్రమును ధరించినటువంటి యాకోబు తండ్రి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఏలీయా యొక్క వస్త్రమును ధరించినటువంటి ఎలీషా రెండంతల ఆత్మ బలములను అభిషేకమును పొందుకున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని సహోదరుడా అని పిలుస్తూ ఉండగా మన అన్న అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వస్త్రము ప్రియులారా మనందరి మీద కప్పబడి ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాన్ని మూలంగా ప్రియులారా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నవని మీరు ఎరగరా? మీ దేహమే దేవునికి ఆలయముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉప్పాడ ప్రాంతాన్ని ప్రేమించి తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే తన పరిచర్యార్థమై ఎన్నుకొని ఈ ఉప్పాడ ప్రాంతానికి నడిపించి వారి ద్వారా స్థాపించబడినటువంటి ఈ పరిచర్య, యేసుదాసయ్య గారి ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాలను విస్తరించబడి జరుగుతున్నటువంటి ఈ పరిచర్య
దేవుడు ఈ యొక్క పరిచర్య ద్వారా జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో దేవుని వాక్యమును నేను మీతో కూడా పంచుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియా దేవుని పెట్టారా, కుర్రాడి చేతిలో మైకులు, పాస్టర్ గారి చేతిలో మైకు కంట్రోల్లో ఉండదని చెప్పి అంటారు. కాబట్టి నేను నా కంట్రోల్గానే ఉండి నాకు ఇవ్వబడినటువంటి టైంలో నేను అధ్యక్షుడి వారికి సమయాన్ని అప్పచేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము చదువుతారు. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 14వ వచనంలో మనం చూస్తే లేదా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ఆఖరి భాగంలో మనం చదువుతాం. యెహోవా నిన్ను తలగా నియమించునగానే తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు గాని క్రింద వాడుగా నీవు ఉండవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరికీ దీవించునుగాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులో తన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఈ స్థలంలో ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఏమని అంటే ప్రియులారా, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా ఆయన నియమించడు. మీరు పైవాడుగా ఉందురు గాని క్రింద వాడుగా నీవు ఉండవు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మనము తలగా ఉండాలనేటువంటిది ఆయన యొక్క నిత్య సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశము. అలాగే ఆ మాటను మనము చూస్తే ప్రియులారా, మరి ఒక స్థలంలో ప్రభువు అంటాడు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలో 7వ వచనములో మనం చూస్తే ఆయన అంటాడు, రాజ్యములకు నిన్ను శిరస్సుగా నేను చేశానంటాడు. చదివితే త్వరపడి చదవచ్చు. ఏమంటే రాజ్యములకు నిన్ను శిరస్సైనటువంటి జనముగా చేశాను అని చెప్పి అంటాడు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రియులారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో చెప్పిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మనము తలగా ఉండాలని, మనము పైవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని తలగానే ఉంచాడు కానీ ఎన్నడూ తోకగా ఆయన ఉంచలేదు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తలగా ఉన్నాడా, తోకగా ఉన్నాడా? అలాగే ప్రియులారా, బానిసగా కొనిపోబడినటువంటి బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేలు తలగా ఉన్నాడా, తోకగా ఉన్నాడా? చెప్పండి. కనబడలేదు. అలాగే మానసిక దేశంలో బానిసలుగా కొనిపోబడినటువంటి మొర్దెకై, ఎస్తేరుల ప్రియులారా మనం చూసినట్లయితే వారు తలగా ఉన్నారా, తోకగా ఉన్నారా? దేవుడు తన ప్రజలను ఎక్కడ చూసినా ప్రియులారా, తన జనాంగమును వారు ఉన్నటువంటి ప్రదేశములో వారిని శిరస్సైనటువంటి జనముగా నా దేవుడు ఉంచాడు. అర్థమైన వారికి ఎక్కడ చపలు కూడా దేవునికి మహిమ కలుగునుగాక. అదే నా దేవుడు ప్రియులారా, మనము శిరస్సుగా ఉండాలనేటువంటిది ఆయన నిత్య సంకల్పము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలోనే కాదు ప్రియులారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు తలగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. వారు శిరస్సుగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినము క్రొత్త నిబంధన సంఘముగా పిలువబడుతున్నటువంటి నీ పట్ల నా దేవుని యొక్క ఉద్దేశము, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా,
క్రీస్తు పిల్లరా ఉన్నట్లయితే నా దేవుడు మిమ్మల్ని కూడా మీరున్నటువంటి ప్రాంతంలో ఆయన శిరస్సుగా ఉంచుడుగాక. ఆమేన్. కానీ మొట్టమొదటి విషయం పరిగెడుతున్నాను అన్నమాట, ఎందుకంటే సమయం అని నాకు చెప్పారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 25-26 వచనాలను మనం చూస్తే పిల్లరా రాయబడినటువంటి మాట త్వరగా ఎవరు 89వ కీర్తన అమ్మ 26-27 అమ్మా చదవాలి. నీవే నా దేవుడు, నా రక్షణ దుర్గము, అతడు నా సమాధి రక్షణ, నా జ్యేష్ఠ కుమారుడిని చేయను, భూరాజులలో అత్యున్నతుడిగా నేను అతనిని ఉంచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన పిల్లలారా, ఈ వాక్యమును మనం చూసినట్లయితే దావీదు రచించినటువంటి కీర్తనల ప్రియులారా, చూడండి ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? నీవు నా దేవుడు, నీవు నా తండ్రి అని అతను నాకు మాట్లాడతాడు. కాబట్టి నేను అతన్ని ఏం చేస్తున్నాను? నా జ్యేష్ఠ కుమారునిగా నేను చేస్తూ ఉన్నాను. భూరాజులందరిలో కూడా అతనిని నేను అత్యున్నతుడిగా, ఉన్నతుడిగా కాదు, ఎలాగా అత్యున్నతుడిగా నేను అతనిని చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన పిల్లలారా, దావీదు యొక్క జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు పిల్లలారా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు నిత్యము కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆయనను ధ్యానిస్తూ, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని పిల్లలారా ధ్యానం చేస్తూ, ఆరాధిస్తూ ఉండేవాడు. అలాగా ఆరాధిస్తున్నటువంటి దావీదుని ప్రియులారా ఏం చేశారు? దేవుడంట తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. తన ప్రజల మీద ఎలాగంట? అత్యున్నతుడిగా, ఉన్నతుడు కాదు, అత్యున్నతుడిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన పిల్లలారా, దావీదును మనం చూస్తే ఇక్కడ అత్యున్నతుడిగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి 42 మంది రాజులలో పిల్లలారా మనం చూసినట్లయితే దావీదును మాత్రమే నా దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. దావీదును మాత్రమే ఇతడు నా హృదయానుసారమైనటువంటి మనుషుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటయ్యా అంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానములను ప్రియులారా జ్ఞాపకపరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? దేవా, నా దేవుడివి నీవే, నా తండ్రివి నీవే. అయితే తన కుమారుడు ఎలా ఉండాలని చెప్పి అనుకుంటాడు? అంటే తనకంటే ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి అంటాడు. మనుషులుగా మనం ఆశపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు కూడా మనల్ని కూడా ప్రియులారా సమరూపంగా మార్చాలనేటువంటిది ఆయన నిత్య సంకల్పము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభువునందు ప్రియమైన పిల్లలారా, దావీదును దేవుడు ప్రియులారా అత్యున్నతుడిగా ఏం చేశాడంట? నిలబెట్టాడు. దేవునికి మహిమ గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేస్తామో, చూడండి ఆయన అంటున్నాడు, దేవుని నిన్ను వెతికెదను. ప్రతి ఉదయం కూడా మనం దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుని వెతకాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీవు నీ కుటుంబానికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అనుదినము కూడా దేవుని
ప్రభునందు ప్రియ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ కూడా దైవ సన్నిధిలో వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. తల్లి నైట్ మీరు వాగ్దానాలు చేసుకుని ఉంటారు, చక్కగా నలిగిపోకుండా బైబిల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటూ పెట్టారు, మంచిదే కాదన్నట్ల. కానీ ఆ వాగ్దానం తీసుకున్నటువంటి ఉన్నటువంటి ఆతృత ఆసక్త పిల్లల ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన తప్పగా నీకు చేసినటువంటి వాగ్దానం నీ పట్లకి నెరవేర్చబడి ఉన్నది కాబట్టి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం మనం చూస్తే పిల్లలు ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ప్రార్థన చేయాలి. దేవుని అడగాలి, అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తెరవబడును. ఎదుగుడికి మీకు దొరుకును. దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నీ జీవితంలో నెరవేరుస్తాడు. స్కాట్లాండ్ దేశంలో గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజనుడు జాన్ మార్క్స్, ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇస్తానని నువ్వు వాగ్దానం చేశావు, ఏం చేయాలి అయ్యా? ఎందుకు నీ కోసం నేను ఆ ప్రాంతానికి వెళ్ళి నీ చిత్తము జరిగించలేనప్పుడు ఎందుకు ఈ ప్రాంతము తీసివేస్తా అని చెప్పి కరెంట్ స్తంభం అదేమంటారు ట్రాన్స్ఫారం దగ్గర చేయబడతాను నేను ఇష్టపడ్డాడు. ఆ పుస్తకంలో రాసి ప్రభు ప్రత్యక్షతైన ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కంటే కూడా తోత ఎత్తుగా కనపడి ఆయన చెప్తూ ఉన్నాడంట, నువ్వు వెళ్ళు, నా మాట నా చిత్తమును నెరవేర్చు, ప్రాంతానికి నేను స్వాస్థ్యంగా నేను ఇస్తాను, జనమును నీకు నేను స్వాస్థ్యంగా ఇస్తాను, వెళ్ళు అని చెప్పన్నాడంట. దేవునికి మహిమ కలిగింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ప్రార్థన చేసి ఆ దైవజనుడు పిల్లలు గొప్ప పరిచర్యను ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలకు పిల్లల ఆంధ్ర రాష్ట్రములకు ఆయన శిరస్సుగా నా దేవుడు నిలబెట్టాడు. నువ్వు నా బిడ్డ గట్టిగా చదవబడి దేవుడు అడగాలి. దేవుని సన్నిధిలో వాగ్దానమును పట్టుకుని ప్రార్థన చేయాలి. దేవుడి తప్పగా నీ ప్రార్థన ఆలకించి నీ బదులుగా తన కార్యములను జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకు పిలిచాడు దేవుడు? పేతురు రాసిన పత్రికలో 3:8 మనం చూద్దాం. చదవట్లేదు. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలవబడితిరి కనుక ఎందుకు పిలవబడ్డావు? నువ్వు ఉన్నటువంటి స్థలములో పిల్లలు ఆశీర్వదించబడడానికి దేవుడు తన సన్నిధికి నిన్ను పిలిచాడు. ఆశీర్వదించబడిన వారిగా మనం ఉండాలి. వాగ్దానాన్ని ఎదుర్కొని ప్రార్థన చేయాలి. అయ్యో ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి నువ్వు నన్ను పిలిచావు. కాబట్టి ఈ రోజు నేను ఎందుకు ఈ శాపమును అనుభవించాలి? ఎందుకు ఈ రోజు నా జీవితంలో
దేవుడు దావీదు పట్లుగా తిరిగించాడు. ప్రజలు వాక్యాన్ని ప్రార్థించే ఇద్దరు సేవకులంతా పగలంతా కూడా విస్తృతంగా దేవుని సువార్తను ప్రకటించారు. పగలంతా కూడా ఎంతో విస్తృతంగా తిరిగారు, ఆయా ప్రాంతాలు తిరిగారు. తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. సాయంత్రానికి ఆకలేస్తుంది. జైబులో ఒక ఆయన అంటున్నాడు, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచున్నట్టు నూర్చుడి ఎత్తు మూతికి చిత్తం పెట్టబోతున్నా పరివాడు జీవితానికి ప్రార్థించారు. ప్రజలు నన్నను తన హృదయంలో ఎంతో దేవుని యొక్క వాక్యము ప్రసన్నతను అనుభవించాడు, వెళ్ళాడు. ఎదురుగా వాక్యం కనపడుతుంది. ఇద్దరు కలిసి వెళ్ళారు. రెండో వాడు అనుకుంటాడంట, ఎలాగ నా చేతులు డబ్బులు లేవు కదా, ఎలాగ ఏమైనా అంటారేమో, కానీ చేస్తారేమో, నా జబ్బు లేదు, పావల ఉంది. ఈ పావల దగ్గర టీ తగ్గుతుంది. మళ్ళీ ఏమైనా చేస్తే కానీ మొదటి వ్యక్తి దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు, తన వాగ్దానంగా స్వీకరించి పిల్లల వెళ్ళాడు, సృష్టిగా భోజనం చేశాడు. రెండవ వ్యక్తి మాత్రం జేబులు ఎలా చూసుకుంటాడు, కావాలా ఉంటాయి చూసుకుని బాగా చాలి అని టీ దగ్గర ఇద్దరు చూసి కౌంటర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అంటున్నాడంట, అయ్యా మీరు ప్రార్థన చేసుకుంటారా? మీరు భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. నేను చూసి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నట్టు మీ బిల్లు ఇవ్వండి, నేను పడతా అన్నాడు. చాలా పడతాను నిలబడినా మన జీవితంలో చూడండి, నువ్వు ఉన్నటువంటి స్థలంలో నీ కుటుంబం శిరస్సుగా ఎంచబడాలంటే, నువ్వు చేసినటువంటి వ్యాపారంలో నువ్వు శిరస్సుగా ఎంచబడాలంటే, నువ్వు చేసినటువంటి ఉద్యోగంలో శిరస్సుగా ఎంచబడాలంటే, నీ ప్రభువుని ప్రియమైన మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానములను బట్టి మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండేదముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక రెండవ విషయం ఎందుకంటే సమయం మనకి చెప్పారు కాబట్టి మనం సమయాన్ని న్యాయం చేయాలి కదా. రెండవ విషయం, మొదటి సమయంలో 17 మొదటి సమూయేలు చదువుతారు అమ్మా. 17 నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రానికి నీవు శిరస్సుమై ఉన్నావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద దేవునికి మహిమ కలిగిన గాక. ఈ మాటలు సభలో ప్రకటించినటువంటి సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అంటూ ఉన్నారు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలుకు శిరస్సుగా ఉంటివి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉన్నటువంటి స్థలంలో నువ్వు శిరస్సుగా ఎంచబడాలంటే ఏం చేయాలి తెలుసా? మనం అల్పులుగా ఎంచుకోవాలి. అంటే ఒక రకంగా ఏంటంటే దీన మనసును మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తగ్గిన మనసు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి అని ఇక్కడ మనం చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలలో సౌలును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, సౌలు ఇశ్రాయేలు ప్రజలందరికంటే కూడా ఎత్తైనటువంటి వాడు. సౌలు ప్రియులారా ధనవంతుడైనటువంటి కుమారుడు, కీషు కుమారుడు, అజ్ఞానబాహుడు, గర్వగలిగినటువంటి వాడు. అది మాత్రమే కాదు, బాగా సందేహం కలిగినటువంటి వ్యక్తి. చూడండి ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయండి. ఎత్తైనటువంటి వాడు, సౌందర్యం కలిగినటువంటి వాడు, ధనము కలిగినటువంటి వాడు, తన ప్రజలందరిలో కూడా ఎత్తైనటువంటి వాడు, అందరూ కూడా ఆయన వాటికే ఉంటారు. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి సౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏమన్నాడు? అల్పుడిగా ఎంచుకున్నాడంట. కాబట్టి శిరస్సుగా ఎంచుకున్నాడు. దేవునికి ఇస్తాం. ఇన్ని క్వాలిఫికేషన్స్ మనకు ఉంటే భూమి మీద మనకు ఆలాగిందంట. ఏమండి అగా, ఇన్ని క్వాలిఫికేషన్స్ మనకు ఉంటే భూమి మీద ఒక పట్టణం మనం
ఏమంటారు, మన కాలం ఆగదు. భూమి మీద మన కాలం ఆగదు. ఎంతో మనం అంటే హెచ్చించుకుంటాం. దినాన దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి కుమార్ కంట వస్తా వాళ్ళ నాన్నగారి కంట బంగారు వాచి మెడలో ఇది చైన్ తెచ్చాడు. కుమార్కి తెచ్చినటువంటి చైన్ అంటే చూపించడానికి, ఈ బ్రాస్లెట్ అంటే ఈ వాచ్ చూపించడానికి అందుకు ముందు ఫుల్ హ్యాండ్స్ చేసి అన్నయ్య ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ చేసి మాత్రం ఇది వెరీ ఫుల్ కొన్ని బటన్స్ పెట్టేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, 5 బటన్స్ తీసేసి అందరికీ కొంతమంది లేడీ బటాయి చూపిస్తారు. అర్థమైందా? లేడీ బటాయి చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చదువుకోండి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రియంగా తగ్గింపు కలిగి ఇజ్రాయేల్ ప్రజలు తమను తాము అనుకునిగా ఎన్నుకుంటూ ఉన్నాయి. ప్రజల దీన మనసును కలిగి ఉండాలమ్మా. దీన మనసును మనం కలిగి ఉండాలి. మెత్తనైనటువంటి మనసును మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గించబడతాడు. పల్లెటూరులో కొట్టలో పెట్టుకుని చింతకాయలో అని అమ్ముకుంటూ ఉండేదండి ఒక అక్క. పాపం ఆ ప్రాంతంలో వరద వచ్చి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళి వేరే ప్రాంతాలు టౌన్కి పోయి వ్యాపారాలు చేసుకుని వేరే ప్రాంతాలకు పోయి మంచి డబ్బు గడించి అంటే కొన్ని సంవత్సరముల తర్వాత వారు తమ గ్రామానికి అక్కంట కారులో బయటకు వస్తున్నారు. ఆ చింతల బుట్టలో కాయలు పూసుకుని అమ్ముకోవడానికి ఆ బుట్టలు అంటే అట్లా రోడ్డు పక్కన పెట్టుకుని ఉంటే ఈ అక్కాయి కారులో ఉన్న డ్రైవర్కి అంటుందంట, ఏమండి వాటి తీసి వంకర టింకరకాయ ఏంటది అమ్ముకుందేమో చింతకాయలే, కానీ ఏమంటుంది అయ్యాక ఆ చింతకాయలే అడిగినట్టుగా వాటి తీసి వంకర టింకరకాయ. అర్థమైందన్నమాట. అందుకని భూమి మీద కానీ ఆకాశం అంతా కానీ భూమి కింద కానీ అన్ని నామములు కంటే పై నామముగా ఆయన నామము హెచ్చింపబడింది. అంత మీద చెప్పబడిన నామము ఆయన హెచ్చింప కలిగి ఉండాలి. మెత్తనైనటువంటి మనసును కలిగి ఉండాలి. ఈ మనసును కలిగి ఉండాలి. ఎక్కడైతే వినయము కలిగి ఉంటారో లేదా వినయము కలిగిన వారి వద్ద నివాసం చేయడానికి మహోన్నతమైనటువంటి స్థలములో నివసించేటువంటి దేవుడు నీ వద్దకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.